నమస్తే దోస్తులు అందరు ఎట్లా నేను మాత్రం బాగా సో మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ చాలా డేస్ నుంచి నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నా. ఏంటంటే మనకి బైక్ ట్యాక్స్లో ఈ మధ్య చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు కస్టమర్ని ఒక ప్లేస్ నుంచి అది పికప్ చేసుకుంటాం కదా. సో నార్మల్గా డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలి. ఇన్ కేస్ ఒక 10 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్ ఉంది అనుకో, కస్టమర్ లొకేషను పోతున్నాం, ప్రశాంతంగా పోతున్నాం, కస్టమర్ని హ్యాపీగా పికప్ చేసుకుంటాం, పోతున్నాం. దరిద్రం కొద్దీ ఒక దగ్గర స్కిడ్ అయిపోయి కింద పడిపోయారు. సో స్కిడ్ అయిపోయి పడిపోతే అక్కడ ప్రాబ్లం ఎవరిది? మన ప్రాబ్లమా, లేకపోతే కస్టమర్ ప్రాబ్లమా, లేకపోతే అక్కడ బ్రేక్ పట్టే సడన్ బ్రేక్ పట్టినప్పుడు ఆ బ్రేక్ ప్రాబ్లమా తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ పడాలి, కస్టమర్ని ఎత్తేయాలని చెప్పి ఎవరేం కోరుకోరు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బ్రదర్ నాకు కామెంట్ చేసిన ఏంటంటే, అన్న ఇట్లా నేను కస్టమర్ని పికప్ చేసుకున్నా, సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక సడన్గా స్కిడ్ అయిపోయి కింద పడిపోయింది, కస్టమర్కి ఇంజూరీ అయింది. సో ఇంజూరీ అయినా సరే కానీ కస్టమర్ని సేఫ్గా డ్రాప్ లొకేషన్ డ్రాప్ చేసిన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గలీజ్గా తిట్టింది కస్టమర్. అయినా సరే సారీ మేడం అని చెప్పిన. సో అక్కడ డ్రాప్ చేసిన 2 డేస్కి నాకు ర్యాపిడో ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పిండు. ర్యాపిడో ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పడానికి సరే ఏమైంది అట్లా ఇట్లా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసిండు. సో అక్కడ స్టోరీ ఏమైందంటే, మనకి అంటే కస్టమర్ కేర్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఎట్లా వచ్చింది తెలియదు, కానీ కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే, మీరు కస్టమర్ని కింద ఎత్తేసిరంట, వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకుంటారంట, మీ డీటెయిల్స్ ఇవ్వని చెప్పేసి కస్టమర్ కేర్కి కస్టమర్ అడిగితే, ఈ కస్టమర్ కేర్ వాళ్ళు రైడర్ది డీటెయిల్స్ ఇచ్చారంట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, రైడర్కి ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతారంట. ఏంది నువ్వే తెచ్చినావు, మాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది, అట్లా ఇట్లా అని చెప్పేసి రైడర్కి ఇబ్బంది పెడుతారంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరు కావాలని కస్టమర్ని ఎత్తేయాలి, కస్టమర్ని ఏదో చేయాలని చెప్పేసి పికప్ చేసుకోరు, ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ని ఎత్తేయాల్సిన అవసరం రైడర్కి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసిండో మంచిగానే ఉంది, ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడైతే బుక్ చేసుకున్నావో వాళ్ళతో నువ్వు లీగల్గా మాట్లాడుకోవడమో, లేకపోతే ర్యాపిడో కంపెనీ మీద కంప్లైంట్ చేసుకోవడం ఏదో చేయాలి. ఇప్పుడు నేనే కస్టమర్ని ఎక్కించుకొని పోతున్నా, ఓకేనా, నేను ఎక్కించుకొని పోతున్నా, సడన్గా నేనే తెచ్చిన, బట్ కస్టమర్ దెబ్బలు దాకుండా నాకు దెబ్బలు తాకినాయి. అప్పుడు నేను ఏమనుకోవాలి? నువ్వే ఎక్కినావు మేడం, నువ్వే ఎక్కినావు సార్, నీ వాళ్ళని కింద పడ్డా అని చెప్పేసి కస్టమర్కి అనలేను కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ కస్టమర్ ఏం చేయాలంటే ర్యాపిడో కంపెనీకి కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇట్లా రైడర్తో నేను కింద పడ్డా, సో నాకు లీగల్గా ఏమన్నా ఉందా, లేకపోతే నాకు ఏమన్నా ఇప్పుడు ట్రీట్మెంట్కి మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి కంపెనీ కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు రైడర్కి ఏం తప్పు చెప్పు? రైడర్ ఏం కావాల్సిన ఎత్తేస్తాడా చెప్పు? అతనికి ఎంత టార్చర్ చేస్తున్నాడో తెలుసు, అంత టార్చర్ చేస్తున్నారంట, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంట. ఏందో ఏమో పోయి ఈ ర్యాపిడో కంపెనీకి సంబంధించింది ఏం అర్థమవుతలేదు. సో కస్టమర్కి ప్రాబ్లం ఉన్నా రైడరే, కంపెనీకి ప్రాబ్లం ఉన్నా రైడర్, ఎవరికి ప్రాబ్లం ఉన్నా రైడర్ మీద పడితే రైడర్ ఏం చేస్తాడు? సో ఎవరైనా సరే ఇప్పుడు కావాల్సి కస్టమర్ నువ్వు ఎత్తేది పోయి, అది సడన్గా అయింది. ఇప్పుడు వెళ్తుండగా సడన్గా ఏదో కుక్క డ్రమ్ వచ్చింది, కింద పడతారు. కింద పడుతుండగా ఇప్పుడు ఇద్దరికి దెబ్బలు తాకినాయి. అప్పుడు ఇద్దరు దెబ్బలు తాకినప్పుడు లీగల్గా ర్యాపిడో ఆఫీస్కి కానీ లేకపోతే ర్యాపిడో పైన కంప్లైంట్ ఇస్తే ఏదైనా ఒకటి అవుతుంది కదా. సో ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు, అదర్ ఏ యాప్ అయినా సరే ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు, మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇన్సూరెన్స్ ఉందా లేదా, లేకపోతే ఇన్సూరెన్స్ లేకుండా మనకి యాక్సిడెంట్ అయితే మనం ఎవరు అప్రోచ్ కావాలి. సో ఇప్పుడు సడన్గా ఇప్పుడు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నా, సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది, మరి ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయిపోయింది, నాకు హాస్పిటల్ బిల్లు అదంతా నేను ఎవరికి అడగాలని చెప్పేసి అవన్నీ మీరు కనుక్కున్న తర్వాత బుక్ చేసుకోండి బాయ్. ఎందుకు చెప్పి ఇప్పుడు రైడర్ ఏం కావాల్సిన ఎత్తాడు కదా. సో అతను ఎంత పెద్ద కామెంట్ చేసిండో నాకు అర్థం కాదు. ఏంటంటే లీగల్ యాక్షన్ తీసుకోవడము, దట్టు ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏం తెలుసా, ర్యాపిడో వాళ్ళు వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం మంది అర్థమవుతలే. మనకి తెలిసిన అన్నకి కాల్ చేసాము, ఏమంటాడు చూసాము, ఒక్క నిమిషము. ఆఫీస్లో ఉంటాడు, ర్యాపిడో ఆఫీస్లో. అన్నా బిజీనా అన్నా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా. అయితే ఒక రైడరు కస్టమర్ని ఎక్కించుకొని కింద పడ్డాడంట. అయితే కస్టమరు రైడర్కి ఇష్టం వచ్చిన బూతులు తిట్టిందంట. కస్టమర్ రైడర్ తిట్టింది, నువ్వు కావాల్సిన ఎత్తేసినావు అట్లా ఇట్లా అంటే, మేడం కావాల్సిన ఎత్తలే మేడం, సడన్గా బ్రేక్ కొట్టినా సంథింగ్ ఏదో రీజన్ చెప్పిండంట ఆ ప్రాబ్లం దగ్గర. అయితే మళ్ళీ రైడర్ ఏం చేసిండంటే మళ్ళీ సేఫ్గా కస్టమర్ డ్రాప్ చేసిండంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇష్టం వచ్చిన బూతులు తిట్టిందంట.
దాని తర్వాత 2 days తర్వాత మనకి ర్యాపిడో ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందంట. వచ్చి వాళ్ళు లీగల్గా వెళ్తారంట, కేసు వేస్తారంట మీ మీద, మీ డీటెయిల్స్ ఇవ్వమంటారు, మీరు కావాల్సిన ఎత్తేసారని చెప్పేసి మన ర్యాపిడో ఆఫీస్ నుంచి కాల్ పోయిందంట. కామెంట్ చేసి నాకు పర్సన్ కామెంట్ చేసిండు. సో నాకు చాలా కామెంట్లు వస్తున్నాయి. సో మనం దీనివల్ల మనకి ఇప్పుడు కస్టమర్లకి మన యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏందన్నా? సో అది టికెట్ రైట్స్ చేస్తారు, ఇన్సూరెన్స్ కావాలి. ఓకే. సో కస్టమర్ అప్లికేషన్ టికెట్ రైట్స్ చేస్తే మనకు ఇన్సూరెన్స్ పాలసీ పంపిస్తారు అనమాట. ఓకే. అది రియంబర్స్మెంట్ ఉంటుంది అన్నమాట. సో కస్టమర్ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నాక బిల్ సబ్మిట్ చేస్తే రియంబర్స్ చేస్తారు. ఓకే. కస్టమర్ కి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది కస్టమర్ సెపరేట్ గా? క్లెయిమ్ అవుతుంది ఇన్ కేస్ ఆయన రైట్స్ చేస్తే. ఒక ట్రీట్మెంట్ తీపించుకుంటే ఓకే అది హాస్పిటల్లో 24 hours ఉంటే ఒకలాగా, 24 hours లెస్ దాన్ 24 hours ఒకలాగా ఉంటుంది అనమాట. ఓకే. 7 days క్యాపిటల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో ఇక్కడ విన్నారు కదా, కస్టమర్కి ప్రాబ్లం ఉన్నా దాంతోపాటు రైడర్కి ప్రాబ్లం ఉన్నా కంపెనీ నుంచి అయితే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఫస్ట్ మీకు ఏదైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా స్కిడ్ కానీ పడితే ఫస్ట్ అయితే కంపెనీకి అయితే అప్రోచ్ కండి. కంపెనీకి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు లీగల్గా మీకు హెల్ప్ చేస్తారు. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనుకొస్తే మన రైడర్లకు అందరు షేర్ చేయండి. దాంతోపాటు ఎవరైతే ర్యాపిడో బుకింగ్ చేసుకొని సడన్గా ఇట్లా ఇంజూర్ అయిన వాళ్ళకు ఉంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. తర్వాత ఫర్దర్గా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళేసి మీరు లీగల్గా మీరైతే హాస్పిటల్ అడ్మిట్ ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి తీసుకుపోయి సబ్మిట్ చేస్తే మీకు లీగల్గా అయితే టీమ్ సపోర్ట్ అవుతుంటుంది. దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. ఓకేనా? ఇది ఈరోజు వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అటెండెన్స్ సైనింగ్ అప్ అఫీషియల్ 17 బై బై.